నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. మ్యాచ్ ఆడకుండానే వెళ్లిపోయిన మెస్సీ, ఫ్యాన్స్ ఫైర్, ఫ్లెక్సీలు చించి కుర్చీలు విసిరేసిన ఫ్యాన్స్. చలి గుప్పిట తెలంగాణ, 28 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత నమోదు. త్వరలోనే లాటరీ విధానంలో ప్లాట్ల కేటాయింపు, మంత్రి నారాయణ. రైతుల సమస్యల పరిష్కారంపై సమావేశంలో ప్రధానంగా చర్చించామని మంత్రి నారాయణ అన్నారు. రాయపూడి సిఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ 700 మంది రైతులకు చెందిన 921 ప్లాట్లు ల్యాండ్ పూలింగ్కు ఇవని భూమిలో వచ్చాయని, అలాంటి రైతులకు ఫోన్లు చేసి వారి అభిప్రాయాలు తెలుసుకున్నామని చెప్పారు. చాలా మంది రైతులు ల్యాండ్ అక్విజిషన్ తర్వాత అవే ప్లాట్లు తీసుకుంటామని చెప్పారని తెలిపారు. 37 మంది రైతులు వేరే చోట ప్లాట్లు కేటాయించమని అడిగారని అన్నారు. జరీబు, గ్రామకంఠం ప్లాట్లపై కమిటీని నివేదిక ఆధారంగా 15 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతులకు కేటాయించిన ప్లాట్లలో ఇప్పటి వరకు 61,793 ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయిందని అన్నారు. ఇంకా కేవలం 7,628 ప్లాట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందని వెల్లడించారు. 29,233 మంది రైతులకు ప్లాట్లు అలాట్మెంట్ జరిగిందని అన్నారు. 312 కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. వీధిపోటు, వారసత్వ సమస్యలు, ఎన్ఆర్ఐల వల్ల కొన్ని రిజిస్ట్రేషన్లు జరగలేదని చెప్పుకొచ్చారు. ఉండవల్లిలో భూమి ఇచ్చిన రైతులకు త్వరలో లాటరీ విధానంలో ప్లాట్లు కేటాయిస్తామని ప్రకటించారు. R5 జోన్పై న్యాయ సలహా తీసుకుంటామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ లియోనాల్ మెస్సీ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కోల్కతాలో ఇవాళ ఉదయం ల్యాండ్ అయ్యారు. అనంతరం స్థానిక సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మెస్సీని చూసేందుకు కోల్కతా సహా పలు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ తరలివచ్చారు. అయితే అక్కడ అభిమానులకు నిరాశ ఎదురైంది. ఎగ్జిబిషన్ మ్యాచ్లో మెస్సీ ఆడాల్సి ఉండగా ఆడకుండానే స్టేడియం నుంచి వెళ్ళిపోయారు. దీంతో ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోయారు. స్టేడియంలో ఫ్లెక్సీలు చించి గ్రౌండ్లోకి కుర్చీలు, బాటిల్స్ విసిరారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బారికేడ్లు దాటి స్టేడియంలోకి చొచ్చుకోలేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. అప్రమత్తమైన అధికారులు వారిని అడ్డుకున్నారు. స్టేడియం వద్ద భద్రతను పెంచారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. చలి వణికిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతోంది. శుక్రవారం 28 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా మరో 5 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీలలోపు రికార్డు అయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహీరులో తాజాగా 5.8 డిగ్రీల కనీస ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఇదే అత్యల్పం. రాబోయే 3 రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కాపురం జిల్లా ప్రకటించిన సందర్భంగా మార్కాపురం జిల్లా యువత ఆధ్వర్యంలో నిర్వహించిన 2K రన్కు యువత మరియు విద్యార్థులు వేలాదిగా తరలి వచ్చారు. ఈ కార్యక్రమం మార్కాపురం పట్టణంలోని 7 హిల్స్ సెంటర్ నుండి దోర్నాల బస్టాండ్ మీదుగా రథం బజారు, అమ్మవారిశాల, గడియార స్తంభం సెంటర్, ఖమ్మం వద్ద బస్టాండ్ కోర్టు సెంటర్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దయ వల్ల మార్కాపురం జిల్లా సిద్ధించిందని, దానికి ఈ ప్రాంత ప్రజలు అందరూ ఎప్పటికీ రుణపడి ఉంటామని అన్నారు. త్వరలోనే వెలుగొండ ప్రాజెక్టును కూడా పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని హార్టికల్చరల్ హబ్గా తీర్చిదిద్దుతామని అన్నారు. ఇప్పటికే 3,000 కోట్ల రూపాయలతో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ నియోజకవర్గంలో స్థాపించామని, ప్రత్యక్షంగా 3,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని, 30,000 మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. త్వరలోనే ఈ ప్రాంతానికి మరిన్ని పరిశ్రమలు తీసుకువస్తామని అన్నారు. ఉద్యమం ఆ జిల్లా ఇస్తే రేపు పారిశ్రామికంగా పరిశ్రమలు వస్తాయి మన ప్రాంతానికి. ఇప్పటికే రిలయన్స్ వచ్చింది. దగ్గర 3,000 మందికి ఉద్యోగాలు త్వరలో రాబోతా ఉన్నాయి. రేపు ఉంది.
కంపెనీలు మన మార్కాపురం తీసుకొస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తా ఉన్నా. ఆ భగవంతుడు నాకు 10 సంవత్సరాలు బతికే ఛాన్స్ ఇస్తే మార్చేస్తా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో 26 జిల్లాలకు రోడ్డు మరమ్మతులు చేపట్టడానికి శ్రీకారం చుట్టి 2123 కోట్లు మంజూరు చేయడం హర్షణీయమని జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి కలప రవి అన్నారు. అన్నమయ్య జిల్లా పీలూరు పట్టణంలోని ఓ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టి 1299 రోడ్లకు గాను 4007 కిలోమీటర్ల వరకు 2123 కోట్లు మంజూరు చేయడం హర్షణీయమని జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి కలప రవి అన్నారు. ఇక గత ప్రభుత్వంలో రోడ్డు సరిగా లేక తీవ్ర ఇబ్బందులు పడిన వాహనదారులకు అనుకూలంగా రోడ్డు నిర్మాణం చేపట్టడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. నా పేరు కలప రవి, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి. గతం 3 రోజుల క్రితం మన ప్రియతమ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు రోడ్లు కొరకు 2123 కోట్లు మంజూరు చేయడం హర్షదగ్గ విషయం, సంతోషదగ్గ. రాష్ట్ర ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 26 జిల్లాలకు గాను 1299 వర్కర్లకు సంబంధించి 4007 కిలోమీటర్ల పొడవున రోడ్లు నిర్మించడానికి ఈ నిధులను రాష్ట్రమంతా మంజూరు చేయడం చాలా సంతోషదాయకరము. అదేవిధంగా ప్రజలు గత ప్రభుత్వంలో రోడ్లు సక్రమంగా లేక చాలా అవస్థలు కష్టాలు పడటం జరిగింది. అది దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్ మన రాష్ట్రంలో ప్రజలు రవాణా సౌకర్యం నిమిత్తం రోడ్లు పల్లెటూర్లకు కానీ మరి గ్రామాలకు కానీ ఎక్కడ రోడ్డు సౌకర్యం లేకుండా ఉండకూడదని అతను భావించి అదేవిధంగా మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి మన పవన్ కళ్యాణ్ గారు ఇన్ని కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు చేసి రాష్ట్ర రోడ్లు బాగుపడాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో తెలియజేయడం జరిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి మా పార్టీ తరఫున అదేవిధంగా మా ప్రజల తరఫున మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జై జనసేన, జై టీడీపీ, జై హింద్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం సీతారాంపురం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య సంధ్య 42 సంవత్సరాలను తాడుతో ఉరిబెట్టి చంపి తాను ఉరి వేసుకుని చనిపోయిన భర్త బాలాజీ రామాచారి. ఇతనికి 50 సంవత్సరాలు. భార్య కూతురు వేధింపులు తాళలేక భార్యను చంపిన అనంతరం వీడియో తీసి స్టేటస్ను పెట్టుకున్న బాలరాజు రామాచారి మొదటి భార్య చనిపోగా సంధ్యను రెండో పెళ్లి చేసుకున్న బాలాజీ రామాచారి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ గత 20 ఏళ్లుగా ఆదాయ వ్యయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ డిమాండ్ చేశారు. మలక్పేటలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో మాట్లాడుతూ న్యాయవాదుల ఎన్రోల్మెంట్ సంక్షేమ నిధి బహిర్గతం చేయనందుకు బార్ కౌన్సిల్ నోటీసులు జారీ చేయడం దారుణమని విమర్శించారు. ఇక నోటీసులకు భయపడేది లేదని చెప్పారు. బేషరతుగా నోటీసులు వెనక్కు తీసుకోవాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. గత 8 ఏళ్లుగా బార్ కౌన్సిల్ చైర్మన్ కొనసాగడం అప్రజాస్వామికమని అన్నారు. బార్ కౌన్సిల్ ఎన్నికలు జరపడం నేరమా అని ప్రశ్నించారు. ఇక నిధుల అక్రమాలు జరగకపోతే జనరల్ బాడీ సమావేశం నిర్వహించి 2014 నుంచి ఆదాయ వ్యయాలను బహిరంగ పరచాలని డిమాండ్ చేశారు. వెబ్సైట్ పెట్టామని తప్పుడుగా ప్రకటిస్తున్నారని తెలిపారు. కానీ మూడో వ్యక్తి, క్లయింట్ కాని వ్యక్తి వచ్చి దరఖాస్తులు ఇస్తే కేసులు కట్టడం, నోటీసులు ఇవ్వటం, బార్ కౌన్సిల్ సంబంధించినటువంటి అకౌంట్లు ఆదాయ వ్యయాలని డిస్క్లోజ్ చేయమంటే నోటీసులు ఇవ్వటం, ప్రజాస్వామ్య దేశంలో ఆర్టికల్ 19ని వైలేట్ చేయటం, ప్రశ్నించేటటువంటి గొంతుకలని మరి నోరు ముంచేటటువంటి పద్ధతిని మానుకోవాలని చెప్పేసి బార్ కౌన్సిల్ చైర్మన్ ని కోరుతున్నాం. వెంటనే ఇచ్చినటువంటి నోటీసుని విత్డ్రా చేసుకోమని కోరుతున్నాం. 2 సంవత్సరాల కోసం ఎన్నికైనటువంటి బార్ కౌన్సిల్ చైర్మన్
ఎథిక్స్ లేకుండా, నీతి లేకుండా 8 సంవత్సరాల నుంచి రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ గా కొనసాగుతుంది, బార్ కౌన్సిల్ మెంబర్లు కొనసాగుతుంది. ఏదైనా ఈ రాష్ట్రంలో ఒక బార్ అసోసియేషన్ కు ఎలక్షన్ పెట్టడం 4 రోజులు లేట్ అయితే అడా కమిటీలను అపాయింట్ చేసి దగ్గరుండి ఎన్నికలు పెడుతున్నటువంటి ఈ బార్ కౌన్సిల్ చైర్మన్ 8 సంవత్సరాల నుంచి ఎథిక్స్ లేకుండా, పద్ధతి లేకుండా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీకి చైర్మన్ గా కొనసాగడం, మెంబర్లు కొనసాగడం అనేటటువంటి అనైతికం, చట్ట వ్యతిరేకం. మరి బార్ కౌన్సిల్ ఎన్నికలు జరపాలని నేను ఒక బార్ మెంబర్ గా హైకోర్టు అడ్వకేట్ గా హైదరాబాద్ హైకోర్టులో రిట్లు వేసిన, నిలబడ్డం, రిట్లు వేయటం, బార్ కౌన్సిల్ ఎన్నికలు జరగమనటం నేరమా? బార్ కౌన్సిల్ కి ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఎక్స్పెండిచర్ వచ్చింది, శ్వేతపత్రం రిలీజ్ చేయండి, అడ్వకేట్ సమాజానికి, లీగల్ ఫ్యాటర్నిటీకి చెప్పమనటం తప్ప ఇది నేరమా? ఒక ప్రజాస్వామ్య దేశాల్లో ఒక అడ్వకేట్ గా ఉండి మరి లీగల్ ప్రొటెక్టర్ గా ఉండేటటువంటి అడ్వకేట్ల యొక్క కష్టపడి సంపాదించి కట్టినటువంటి సొమ్ముని దుర్వినియోగం చేయడానికి మీకు ఎలా చేతులు వచ్చినాయని నేను ప్రశ్నిస్తున్నా. అందుకనే రాష్ట్ర బార్ కౌన్సిల్ జరిగినటువంటి బార్ కౌన్సిల్ సంబంధించినటువంటి డబ్బులు దుర్వినియోగం అనేది రాష్ట్ర వ్యాప్తంగా అందరు న్యాయవాదులు ముక్త కంఠంతో చెప్తున్నటువంటి ఒక వైనం ఉంది. అందుకనే ఇప్పటికైనా వెంటనే 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర బార్ కౌన్సిల్కి వచ్చినటువంటి ఆదాయం ఎంత, వ్యయం ఎంత, ఎవరెవరికి ఎంత ఖర్చులు పెట్టింది డిస్క్లోజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా. ప్రశ్నించేటటువంటి గొంతుకలని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీసీ విద్యార్థి జేఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ హక్కుల కోసం అమరుడైన సాయి ఈశ్వర్ చారి ఆసియా సాధనా సభకు విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, కవులు, కళాకారులు మరియు స్వచ్ఛంద సేవా సంస్థల వారు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాబోయే శీతాకాల పార్లమెంటు సమావేశంలో కేంద్ర ప్రభుత్వం బీసీల బిల్లును ప్రవేశపెట్టి రాజ్యాంగం సవరణ ద్వారా 9వ షెడ్యూల్ బీసీ రిజర్వేషన్లు చేర్చాలని, అది జరగని ఎడల ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో ప్రైవేటు బిల్లుగా బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని, ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకారమే విడుదల చేయాలని, లేని పక్షంలో బీసీ మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేసి బీసీ ఉద్యమంలోకి రావాలని, లేని పక్షంలో బీసీ విద్యార్థిగా, యువకులుగా వాళ్ళ ఇండ్లను ముట్టడి చేసే నిరసనలకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పల్లె భూమేష్ తదితరులు పాల్గొన్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్పంచుకొని భవిష్యత్తు కార్యాచరణ, మా బీసీలకు దాదాపుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అన్యాయం జరుగుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని దానికి ఏ విధమైనటువంటి ప్రణాళికతో ముందుకు పోవాలనేటువంటిది ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించుకోవడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశం పూర్తయ్యేలోపు అందరి అభిప్రాయాలు తీసుకొని రేపు ఉద్యమం ద్వారానే మా హక్కులను మేము సాధించుకోగలుగుతామనేటువంటి అది ఒక నిర్ణయానికి రావడం జరిగింది. కాబట్టి భవిష్యత్తు లోపల పెద్ద ఎత్తున ఉద్యమం చేసి బీసీలు దాదాపుగా 56% పైబడి ఉన్నటువంటి బీసీలకు 42 అనేటువంటిదే చాలా తక్కువ. ఆ 42ను అమలు చేయడం లోపల కూడా ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థం కోసం వాడుకోవడమే తప్ప ఈ రిజర్వేషన్స్ మీద చిత్తశుద్ధి లేదు, మా బీసీలందరికీ న్యాయం చేయాలనేటువంటి ఆలోచన లేదు. కాబట్టి తప్పకుండా ఈ సమావేశం తర్వాత ఒక కార్యాచరణ తయారు చేసుకొని ఉద్యమం చేయడానికి అందరం సిద్ధపడతా ఉన్నాం. ఈ యొక్క ఉద్యమం లోపల అన్ని రాజకీయ పార్టీ నాయకులు, అదేవిధంగా అందరూ మేధావులు, విద్యార్థి సంఘాల నాయకులు, అదేవిధంగా కార్మిక కర్షకులు, రిటైర్ ఎంప్లాయీస్ అందరూ కూడా దీనిలో పాల్పంచుకొని రేపు భవిష్యత్ తరాలకు ఒక మంచి మార్గదర్శకం చేసుకోవాలి. మన బిడ్డలందరికీ రేపు భవిష్యత్తు లోపల రిజర్వేషన్స్ అమలయ్యే విధంగా మనందరం ఇప్పటి నుంచే పోరాటానికి ముందుకు పోవాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతుంది. మెదక్ జిల్లా మసాయిపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ మసాయిపేట సర్పంచ్ అభ్యర్థి చిట్టిమిల్ల నాగరాజు ఇంటింట ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన పనులు ప్రజల ముందు ఉన్నాయి అన్నారు. 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ కూడా సరిగ్గా అమలు కాలేదని, వాగ్దానాలు చేయడం వరకే కాంగ్రెస్ పార్టీ పరిమితమైందని ఎద్దేవా చేశారు. తనను సర్పంచ్గా గెలిపిస్తే మసాయిపేట గ్రామాన్ని మరింత అభివృద్ధి పదంలో
ముందుంచుతామని తెలిపారు. మరి ప్రజలు గమనించండి, మరి 2,500 రూపాయలు ప్రతి ఒక్క మహిళకు గెలవగానే ఇస్తానన్నారు. ఎక్కడొచ్చినాయి? ఒక్క రూపాయి కూడా రాలేదు ఇంతవరకు. మరి కరెక్ట్ గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. ఇవాళ 1000 రూపాయలు కట్టించుకుంటారు గ్యాస్ సిలిండర్. ఎక్కడ ఒక్క మహిళకు కూడా ఫ్రీ వస్తలేదు గ్యాస్ సిలిండరు. మరి ఇవన్నీ చాలా ఉన్నాయి. పింఛన్లు 2000 పింఛన్ 4000 రూపాయలు చేస్తామన్నారు కేసీఆర్. ఆ 2000 పింఛన్ కూడా కేసీఆర్ ఇచ్చింది. 200 రూపాయలు ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయేటప్పటికి 200. మన తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ 1000 రూపాయలు చేసిండు. రెండోసారి చేసి 2000 రూపాయలు చేసిండు. ఆ 2000తో ఇవాళ ముసలోళ్ళు అందరూ ఇవాళ కొడుకులు చూసినా చూడకున్నా వాళ్ళు ఆ 2000తో ఇవాళ నా పెద్ద కొడుకు కేసీఆర్ అని చెప్పి చెప్పుకొని మరి ఇవాళ వాళ్ళు ఏదో మన బతుకుతా ఉన్నారు వాళ్ళు. మరి ఆ 2000 4000 రూపాయలు ఇస్తానంటే ప్రజలంతా నమ్మి ఓట్లు వేసిరు వాళ్ళకు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తాం. మరి 2 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా లేదు. వాళ్ళకి మోసం చేస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ గమనించండి. మళ్ళీ కేసీఆర్ గారినే కోరుకుంటా ఉన్నారు ప్రజలు మొత్తము. మళ్ళీ కేసీఆర్ గారే రావాలని చెప్పి కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇచ్చిండు. పేదోళ్ళ ఇంట్లో పెళ్లి జరిగితే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, చాలా కష్టాలలో పెళ్లి చేస్తారు, వాళ్ళకి ఆసరా కావాలని చెప్పి ఒక పెద్ద కొడుకు లెక్క కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇచ్చి 1,00,000 రూపాయలు ఇచ్చిండు. 1,00,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్నాడు. దానికి వీళ్ళు 1,00,000 రూపాయలు కాదు 1,00,000 రూపాయలకు తులం బంగారం యాడ్ చేస్తామని చెప్పి 1,00,000 రూపాయలు తులం అన్నారు. ఇక్కడ ఆ 1,00,000 కూడా చక్కగా వస్తలేవు. ఇప్పుడు ఆ తులం బంగారం మాటనే లేదు. ఇవన్నీ ఉన్నాయి. మన కిట్టు చిన్నపిల్లలు పుడితే కేసీఆర్ అనేటోడు ఫ్రీ డెలివరీ చేసిండు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ డెలివరీ చేసి వాళ్ళకి మొత్తం ఒక వెహికల్ ఇచ్చి బస్సు ఆటో ఇచ్చి వాళ్ళకి మొత్తం కిట్ ఇచ్చి చిన్నపిల్లలకు మంచి కంపెనీలు జాన్సన్ కంపెనీల పౌడర్లు కానీ. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్పై తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గూడూరి ఎలక్షన్ బాబు ఫైర్ అయ్యారు. పశ్చిమ ప్రాంత ప్రజలను మోసం చేసి పూర్తిగాని వెలుగొండ ప్రాజెక్టును జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితమంటూ ప్రారంభిస్తుంటే పక్కనే ఉండి చప్పట్లు కొట్టిన ప్రస్తుత ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్కి వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. మెడికల్ కాలేజీలు వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉండగా సీఎం చంద్రబాబు పీపీపీ విధానంలో ప్రజలకు మేలు చేకూరేలా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ అంటూ వైసీపీ నాయకులు అబద్ధాలు చెప్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి కింది స్థాయి వరకు అంతా అబద్ధాలు చెప్పడం అలవాటని అన్నారు. అందుకే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వైసీపీని ప్రజలు మోకాళ్లపై కూర్చోబెట్టారని, మార్కాపురం జిల్లా గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్యే తాటిపర్తికి లేదన్నారు. మార్కాపురం జిల్లాలో నీ ఊరు లేదంటూ ఫైర్ అయ్యారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, స్థాయి ఏంటో తెలుసుకొని మాట్లాడాలని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో జగన్ ఒక్క ప్రాజెక్టును ప్రారంభించలేదని, జగన్ తాడేపల్లిలో కూర్చొని బటన్ నొక్కుతుంటే నువ్వు రాజకీయాల్లో కూడా లేవంటూ మండిపడ్డారు. అసెంబ్లీకి వెళ్లే దమ్ము నీకు మీ నాయకుడికి ఉందా అంటూ ఫైర్ అయ్యారు. త్వరలోనే ప్రజలు మీకు బుద్ధి చెప్తారన్నది, అలాగే ఖచ్చితంగా వచ్చే ఏడాది వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి సాగు త్రాగునీరు అందిస్తామని వెల్లడించారు. ప్రెస్ మీట్లో నేను చెప్పడం కాదు, ప్రత్యక్షంగా ఈరోజు నాతో పాటు మీరు కూడా కొంతమంది పత్రికా విలేకరులు కూడా వచ్చారు. టన్నెల్లో 18 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాం. టన్నెల్లో అత్యంత క్లిష్టమైనటువంటి పనులు జరుగుతున్నటువంటి ప్రదేశానికి వెళ్ళాం. మనం 18 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాం. టన్నెల్లో అక్కడ 350 మంది మ్యాన్ పవర్ షిఫ్ట్ల వారిగా పనిచేస్తూ ఉన్నారు. దగ్గర 4 గ్యాండ్రీలు డే అండ్ నైట్ అక్కడ వర్క్ చేస్తూ ఉన్నాయి. మొన్న కూడా ఫ్లడ్ వచ్చి 9 కిలోమీటర్ల వెనక్కి టన్నెల్లో వాటర్ పోతే వాళ్ళందరినీ కూడా సురక్షితంగా ఆ రోజు మరి చేర్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్న తెలంగాణలో కూడా ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించి వాళ్ళ లెఫ్ట్కి సంబంధించి టన్నెల్లో కూడా ప్రమాదం ఏర్పడింది. 11 మంది ఆ రోజు అచూకి కూడా మనకి లభించినటువంటి స్థితి. అంటే అటువంటి క్లిష్టమైనటువంటి పనులు కూడా ఈరోజు డే అండ్ నైట్ ఇవాళ పనులు చేయడాన్ని ప్రత్యక్షంగా మీరందరూ కూడా చూశారు. మరి ఇంత క్లిష్టమైనటువంటి పనులు మిగిలిపోయినటువంటి దశలో కూడా మరి ఆయన జాతికి అంకితం అని చెప్పి ఇక్కడ ఒక స్తూపాన్ని ఆవిష్కరించాడు అని అంటే ఉత్తుత్తి ప్రారంభోత్సవాలు చేశాడు అని అంటే మరి ఆయన దగా, మోసం, అబద్ధాలు, అసత్యాలకి బ్రాండ్ అంబాసిడర్ కాదా? ఎంత దురదృష్టం అని అంటే ప్రకాశం జిల్లా వెనుకబడిన జిల్లా, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా, ఇటువంటి జిల్లాను కూడా మోసం చేయాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిలో వచ్చింది అంటే కనీసం వేసమెత్తు మానవత్వం కూడా ఆయన దగ్గర లేదనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు మేము ఎప్పుడు మీటింగ్ రివ్యూ పెట్టుకున్నా వెలుగొండ నుంచి తప్పనిసరిగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు 96లో భూమి పూజ చేసినటువంటి ప్రాజెక్టు పుట్టినరోజున వెలుగొండ దశాబ్దాలు గడుస్తున్న అది పూర్తవలేదని ఆవేదన చంద్రబాబు నాయుడు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకే ఈ కూటమి ప్రభుత్వంలో మన ప్రయారిటీ వెలుగొండ 26 కల్లా మనం త్వరితగతిన పూర్తి చేయాలా. ఏదైతే పోలవరం తర్వాత వెలుగొండ ప్రాజెక్టు సెకండ్ ప్రయారిటీ పెట్టుకొని
మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వాస్తవ పరిస్థితులు మీరు తెలుసుకోవాలని చెప్పేసి ఆయన మన ఇరిగేషన్ శాఖ మంత్రుల్ని ఆదేశించిన మేరకు మేము అందరం కూడా, మంత్రి గారు, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు, అందరం ఎమ్మెల్యేలు అందరం కలిసి మన మంత్రి గారు మోటార్ సైకిల్ మీద ఫీడర్ కెనాల్స్ అన్ని తిరగటం జరిగింది. తిరిగినప్పుడు ఆయన స్వయంగా అక్కడ చూసి ఈ రకంగా కానీ వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు ఇస్తే ఒక్క ఊరు ఉండదు, ప్రజల ప్రాణ నష్టం జరుగుద్ది, అదేవిధంగా రైతాంగానికి భూమి నష్టం జరుగుతుందని చెప్పేసి సమగ్రంగా ఆ రోజు వెలుగొండ ప్రాజెక్టు అధికారులను తీసుకొని వచ్చి స్వయంగా ఆయన పరిశీలించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళిన వెంటనే ఏదైతే ఫీడర్ కెనాల్స్ని మరి కాంక్రీట్ వాల్స్ కట్టాల్సిందే, మరి రిటర్నింగ్ వాల్స్ కూడా అవి మన లైనింగ్ చేయాల్సిందే, చేస్తే తప్ప మరి ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి వచ్చే నీటిని నల్లమల సాగర్ డ్యాములకి వెళ్ళవు అని చెప్పేసి ఖరాఖండిగా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయిన వెంటనే దగ్గర 460 కోట్ల రూపాయలతోటి రీసెంట్గా టెండర్స్ నోటిఫికేషన్ ఇచ్చి మరి టెండర్లు కూడా పూర్తయి ఈరోజు పనులు కూడా మొదలు పెడుతున్న పరిస్థితి. అదేవిధంగా లైనింగ్ పనులు, సెకండ్ టన్నెల్లో లైనింగ్ పనులు ఎప్పటికప్పుడు అధికారుల్ని మరి వాళ్ళని రివ్యూలు తీసుకొని మంత్రి గారు మరి ఈ పనులన్నీ త్వరితగతిన పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజానీకానికి, రైతాంగానికి ఏదైతే అవసరమో, గతంలో మనం చూసాం దగ్గర 2000 అడుగులు వేస్తే తాగేదానికి గుక్కడి మంచినీళ్ళు దొరకవు మనకు పుల్లల చెరువు కానీ ఎర్రవనపల్లి మండలం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మ్యాచ్ ఆడకుండానే వెళ్లిపోయిన మెస్సీ, ఫ్యాన్స్ ఫైర్, ఫ్లెక్సీలు చించి కుర్చీలు విసిరేసిన ఫ్యాన్స్. చలి గుప్పిట తెలంగాణ, 28 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత నమోదు. త్వరలోనే లాటరీ విధానంలో ఫ్లాట్ల కేటాయింపు, మంత్రి నారాయణ. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.